మిత్రమా, గెలుపు నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకు. ఆగకుండా నీ దారిన నువ్వు నడువు మిత్రమా. అది నిన్ను అనుసరిస్తుంది. ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. ప్రతిదీ పరిగెత్తనవసరం లేదు మిత్రమా. జీవితంలో పరుగు నాపి విధానం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు మిత్రమా. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు కదా. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది మిత్రమా. మనని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టే వారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరే వారికి మన వ్యక్తిత్వంతో పని. మనల్ని దూరం పెట్టే వారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు మిత్రమా. వారి స్వార్థంతోనే పని. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక చీపురు దెబ్బకి మొత్తం కూడా పోతుంది మిత్రమా. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే మిత్రమా. అన్నింటినీ కోల్పోయిన భవిష్యత్తు ఇంకా మిగిలి ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు కూడా మంచివాడు అని అనదు. మంచివాడుగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు మిత్రమా. కొరత అనేది ఈ సృష్టిలోనే లేదు. అవసరానికి మించి కోరడం వల్లే చరితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మిత్రమా. నువ్వు జీవితంలో పైకి ఎదగాలంటే 1, నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయపడు. 2, ఓటమి ఎదురైనా తిరిగి ప్రయత్నించు. 3, పేదరికంలో నీ నిజాయితీని వదలవద్దు. 4, మాట తీరులో సరళతత్వం నేర్చుకో. 5, కోపంలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. 6, కష్టాలను తట్టుకునే శక్తిని సంపాదించు. 7, ప్రతి ఒక్కరిని గౌరవించు మిత్రమా. జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం 2 ఉంటాయి మిత్రమా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవిత సత్యం నేస్తమా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాలు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. అందరికీ ఒకటే, కాకపోతే మన ప్రయత్నం బలం ఎంత అయితే ఉందో అంతే దక్కుతుంది. నమ్మక ద్రోహం నువ్వు ఎక్కడున్నానని అడిగితే ఇక్కడే ఉంటానంటుంది. విశ్వాసం అనే ముసుగులోని పక్కనే ఉన్నానని అన్నాడట. అలాగే మీతో స్నేహం చేసే వాళ్ళంతా మంచివారని భ్రమపడకండి. కొందరు నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచేస్తారు. అభిమానం చూపుతోనే ఆగాధంలోకి నెట్టేస్తారు. జాగ్రత్త మిత్రమా. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తాయి. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మిత్రమా. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకు ఉంటుంది. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడివే మిగిలిపోవాల్సి వస్తుంది మిత్రమా. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. గౌరవం కూడా పుచ్చుకోవాలి మిత్రమా.
ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి. మిత్రమా, పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేదు. పేదరికం ఎన్నో నేర్పిస్తుంది. వినయం నేర్పిస్తుంది, విద్య నేర్పిస్తుంది, బ్రతకడం నేర్పిస్తుంది, ఒదిగి ఉండడం నేర్పిస్తుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పిస్తుంది. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది మిత్రమా. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నేరం మిత్రమా. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు మిత్రమా. అలాగే ఉత్తములు ఎవరు ఎన్ని అన్నా సరే పట్టించుకోరు. అది వారి గొప్పతనం. తప్పు చేత కానితనం అసలే కాదు మిత్రమా. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చచ్చిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఉన్నదే జీవితం మిత్రమా. ఊపిరి ఎలాగ నిలుపుకోలేము, కనీసం పేరునైనా సరే నిలుపుకోవాలి మిత్రమా. కొందరి మగవాళ్ళు ఆడదాని శరీరం తాకి ఆనందపడతారు, కానీ ఆడవారు మాత్రం మగవారికి శరీరాన్ని ఇచ్చి ఆనందపడతారు. వాళ్ళు ఖాళీగా ఉన్నారని కాలు జారడం లేదు మిత్రమా. నువ్వు మంచివాడివి అని నమ్మి మనసు జారుతున్నారు అంతే. కాబట్టి నీ మగతనం మంచం మీద కాకుండా వాళ్ళని మంచిగా చూసుకోవడం మీద చూపిస్తే అప్పుడే వాళ్ళే అంటారు నువ్వు మగాడ్రా బుజ్జి అని. మిత్రమా, కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కలలో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోరులుంటాయి. బెదిరావు నీ గమ్యాన్ని చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు కూడా స్థిరం కాదు మిత్రమా. కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు. కష్టం కన్నీరనే కాదు, నిజాన్ని కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే మిత్రమా. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది మిత్రమా. కష్టానికి భయపడితే బ్రతికే నాశనం. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం మిత్రమా. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువని చివరి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు కదా మిత్రమా. నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధల్ని పంచుకున్న వారికి ఎక్కువగా విలువనివ్వు. ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండు ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి మిత్రమా. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఆడదాన్ని అదుపులో పెట్టుకోవడానికి మగవాడు ఈ 5 రకాల టెక్నిక్స్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. 1. ఆడది అందంగా లేకపోయినా ఆమెను పురుషుడు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. 2. స్త్రీని ఎక్కువ సమయం ఖాళీగా ఉంచకూడదు, లేదంటే స్త్రీని నియంత్రించడం పురుషుడికి చాలా కష్టమవుతుంది. 3. డబ్బు లేని మగాడి వద్ద ఆడది ఉండడానికి ఇష్టపడదు, కాబట్టి ఆడదాన్ని తన దారిలో పెట్టుకోవాలంటే మగాడు డబ్బు బాగా సంపాదించాలి. 4. పురుషుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్యతో ఒక్కసారి మాట్లాడితే భర్త ఇష్టానికి అనుగుణంగా ఆమె నడుచుకుంటుంది. 5. ఏ మగవాడు కూడా తన భార్య బంధువులను ఎప్పుడు తిడుతూ ఉండరాదు, లేదంటే భార్య తన భర్తని ఎదిరించడానికైనా సిద్ధపడుతుంది మిత్రమా, కాదంటారా.
ఏ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.